సార్ ఒక చిన్న డౌట్ సార్ చాలా మందికి, నేనెట్లా హిందువుని అవుతా అని ఒకటి రాశారు కదా సార్. అంటే మీరు హిందువు కానప్పుడు, అంటే మీరు హిందువే కాని మీరు భావిస్తున్నప్పుడు నేనెట్లా హిందువుని అవుతానన్న ఒక రచన ఎందుకు చేశారు? ఆ పుస్తకాన్ని ఎందుకు రాశాడని అడుగుతారేంటి సార్? కడుపు నిండా హైందవ ద్వేషం, మరి అట్లా రాస్తారు. ఆ పుస్తకం మీరు చదివితే అర్థమవుతుంది. ఏంటి ఆ పుస్తకం చదివితే అర్థం వద్దా? కనిపించిన ప్రతి దిక్కుమాలిన పుస్తకం చదవడానికి నేనేమైనా పంచే అవులైనా? పోచమ్మ దేవతలకు వాళ్ళ రామునికి కృష్ణునికి, వాళ్ళ రామునికి విష్ణువుకు బ్రహ్మకి సంబంధం లేదు, మైసమ్మకేం సంబంధం లేదు, వీరప్పకేం సంబంధం లేదు. మా దేవతలు మాకున్నారు, మీ దేవతలతో మాకు సంబంధం లేదు. మీరు ఆ దేవతలు పూజించే వాళ్ళు హిందువులు అయితే మేము కాదు. నీలాంటి గాడిదలు ముసుగేసుకుని చర్చిలోకి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేస్తాయి. అటువంటి గాడిదలకు మైసమ్మ దేవత కాదు, సోమాలమ్మ దేవత కాదు. ఆవిడ మా అందరికీ దేవతరా గాడిద. మేము మాంసం తింటాం, మీరు తిన. అవును, నువ్వు ఆవు మాంసం తింటావు, మేము తినం. మేము పంది మాంసం తింటావు, నువ్వు తినవు. నువ్వు పంది మాంసం ఎందుకు తినవు అంటే గనక నీ మరకలు నిన్నేసేస్తారన్న భయం, అంతే. మేము ఇట్లా పెళ్లిళ్ళు చేసుకుంటాం, మీరు వేరే చేసుకుంటారు. అవునండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మేము వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న మీ పిల్లల్ని మళ్ళీ చేసుకుంటే బాగోదు కదా, అందుకని మేము వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటాం. మీరు ఇట్లా స్త్రీ పురుష సంబంధాలు ఉంటాయి, మాకు వేరే ఉంటాయి. మీరు చాలా గ్రేట్ అండి, నిజాన్ని నిర్భయంగా చెప్పారు. మాకు స్త్రీ పురుష సంబంధాలు ఉంటాయి, మీకు పురుష పురుష స్త్రీ స్త్రీ సంబంధాలు ఉంటాయి. తమకున్న సెక్సువల్ పెర్వర్షన్ డిజార్డర్ని ఇంత పబ్లిక్గా చెప్పుకోవటం చాలా గొప్ప సమండి. మీరు ఇట్లా సస్త ఈ రకంగా చేస్తారు, మేము వేరే చేసుకుంటాం. అవును, సహజమే కదా. మీరేమో మతం మారిన గొర్రెని ఓ పెట్లో పెట్టి కప్పెడతారని మాకు తెలుసు. పుట్టుక నుండి సాగు వరకు మీ పద్ధతి వేరు, మా పద్ధతి వేరు. ఏంటి పుట్టుకలో మీ పద్ధతి మా పద్ధతి వేరువేరా? అంటే మేము ఎక్కడి నుంచి పుడతామో దానికి ఒక అంగుళం వెనక నుంచి పుడతారా ఏంటి మీరు? మీరు హిందువులు అయితే మేము కావు, మేము ఒకవేళ అయితే మీరు కాకూడదు. అవును, మేము హిందువులం కాదని నువ్వు అనడానికి సరిపోవు. అలాగే నువ్వు హిందువుని అని చెప్పుకోవడానికి కూడా నువ్వు సరిపోవు. ఎందుకంటే నువ్వు కిరస్థానం ఇప్పుడే చెప్పావు, నిన్ను డబ్బాలో పెట్టి కప్పెడతారు కానీ మళ్ళా దహించరు అని. అసలు నువ్వు హిందూ ఎట్టు అవుతావురా? ఎవరితో శత్రుత్వం లేదు, ఏం లేదు. భారతదేశంలో తీసుకుంటే ఎంతో మంది ప్రొఫెసర్లు ఉన్నారు, ఎంతో మంది రచయితలు ఉన్నారు, దళిత రచయితలు కూడా ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అయినా వీళ్ళందరి రచనలకు రాని ఒక వివాదాస్పదము మీ రచనలకి ఎందుకు వస్తున్నాయంటారు? ఇదే అయ్యగారి ప్రత్యేకత, ఇదేనండి. అందుకే అంత ప్రత్యేకం. నేను ఇంగ్లీష్ లో రాష్ట్రం, నేను ఒక్కడనే ఉన్నా ఇప్పుడు. ఈ రెండు రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎవరు లేరు, రెగ్యులర్ ఇంగ్లీష్ రాష్ట్రాలు. చూసారా ప్రజలారా, మనుషులు ఎంత నీచులో తుచ్చులో అర్థమవుతుందా? ఎస్సీ ఎస్టీల్లో ఈయనలా ఇంగ్లీషు రాసేవాడు ఇంకొకడు లేడట. ఈయన గొల్ల కురుమ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. గొల్ల కురుమ అనేది ఓబీసీ అని కూడా అందరికీ తెలుసు. ఎంత పచ్చి అబద్ధం చెబుతున్నాడో. మీ రచనలన్నీ కూడా ఒక వర్గాన్ని కించపరుస్తూ మరో వర్గాన్ని ప్రోత్సహిస్తూ రచనలు సాగిస్తుంటారు. పక్కవాడిని అవమానపరచటం, కించపరచడం అన్నది ఆయన జన్మ హక్కు. ఇదంతా మానేసేయండి మీరు. ఇదంతా మానేయాలా ఏంటి? ఆ బ్రాహ్మణులు వైశ్యులు నీ దగ్గరకు వచ్చి ఎరా కొడక మమ్మల్ని ఎందుకు దూషించావు అని అడగడం మానేయాలా? నువ్వు చదివినా ఏదన్నా పుస్తకం చదివినా? ఏం పుస్తకం తాత? పెద్ద బాను శిక్షణ. ఇప్పుడు ఈ చర్చలలో ఉన్న పుస్తకం చదివి వచ్చినావు నువ్వు? ఏంది తాత? మత మార్పిడి మాఫియా సభ్యత్వం తీసుకున్నావా? రిపోర్టర్ వాళ్ళు కొన్నాను చెప్పులతో కొట్టేటోళ్ళు చదివారు, మీరు వచ్చి అడిగేటోళ్ళు చదివారు. తాత నిన్ను చెప్పులతో కొట్టేటోళ్ళు వచ్చి చదివారు, తాగేవాళ్ళు వచ్చి చదివారు. ఏంటి తాగేవాళ్ళు తాత? నాకైతే నువ్వేం చెప్పావో అర్థం కాల. వివాదాస్పదం అంటే ఎట్లా తెలుస్తుంది? ముందు నేను అదే చెప్తున్నా. రిపోర్టర్స్ కూడా ఒక పుస్తకం మీద చర్చ చేయాలంటే రిపోర్టర్ కూడా ఇంగ్లీష్ రిపోర్టర్స్ వస్తారు నా దగ్గరికి. ఇక్కడ అర్థమవుతుంది ఏమిటి అంటే, ఒకటి నీ ఎదురుగా ఉన్న వాడికి ఇంగ్లీషు రాదు అని ఆడిని హేళన చేస్తున్నావు. రెండు, నీ దగ్గరికి ఇంగ్లీషు జర్నలిస్టులు వస్తారు అని గొప్ప చెప్పుకుంటున్నావు. చెప్పు. నిన్ననే న్యూస్ ఎక్స్పోలు వచ్చారు, చాలామంది వస్తారు. వాళ్ళు డెఫినెట్గా బుక్ చదువుకొని వస్తారండి. ఈ తెలుగు మీడియా రిపోర్టర్లు కూడా ఇది ఎందుకున్నది? ఈ పెద్ద మనిషి ఓ పుస్తకం రాశాడు, ఆ పుస్తకాన్ని ఇప్పుడు అమ్ముకోవాలి అంటే దానికి ప్రచారం చేసుకోవాలి. దానికోసం మీడియా వాళ్ళని పిలిచి ఒక ఇంటర్వ్యూ పెట్టాడు. అప్పుడు అతను ఏం చెయ్యాలి? తన పుస్తకంలో ఇది ఉంది, అది ఉంది, ఎంత ఉంది, అంత ఉంది అని అతను చెప్పుకోవాలి. ఇతను ఏమంటున్నాడంటే, ఆ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడే ఆ వచ్చే వాళ్ళందరూ ఆ పుస్తకం చదువుకొని రావాలట. ఇంగ్లీష్ మీడియా అలా వస్తుందట. మీడియా వాళ్ళు
రోజుకి 100 ఇంటర్వ్యూలకు వెళ్తారు. 100 ఇంటర్వ్యూలకు వెళ్తే ఆ వెళ్ళే ముందు 100 పుస్తకాలు చదువుతారా? ఒక పుస్తకం చదవడానికే కనీసం 10 రోజులు పడుతుంది. పుస్తకం చదివేవాడు హిందూ అయితే రాసేవాడు అవులయ్యని. ఎప్పుడైనా పుస్తకం మీద వివాదం ఉంటే చదువుకొని రావాలి డిబేట్లోకి వచ్చేటప్పుడు. ఇది మాత్రం నిజం. డిబేట్కి వెళ్ళేటప్పుడు ఆ పుస్తకం ఖచ్చితంగా చదివే వెళ్ళాలి, లేకపోతే ఇంకా దాని గురించి ఏం మాట్లాడగలరు? సామాజిక వర్గంలో కోమట్లు అన్నారు కదా, అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారని బయట గొడవలు జరుగుతున్నాయి, అది ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మిక ఫాసిస్టులు బ్రాహ్మణులు అనేది ఒక అంశం రాశారు, అదొక పుస్తకం. అది బ్రాహ్మణులలో కూడా కొద్దిగా అయ్యా, ఈయన ఒంటి మీద చెడ్డీ లేకుండా వీధిలో ఆడుకునే వయసులోనే ఈయన తలలో ఒకటి నూరిపోశారు. ఏమని? వీరి మామ్మలకు జేజమ్మలకు పెళ్లి చేసిన బ్రాహ్మణుడే శోభనం చేశాడు అని వీళ్ళ బుర్రల్లోకి ఎక్కించి ఈ దేశానికే కాదు ప్రపంచానికే బ్రాహ్మణుడు పరమశత్రువు అని నూరిపోశారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ వ్యవస్థ నిలబడింది అంటే కారణం ఆర్థిక వ్యవస్థను నడిపించిన వైశ్యుడు కాబట్టి వాడి మీద కడుపు మంట. వాడే ఆ పని చేసి ఉండకపోతే ఈ దేశము ఈ బ్రాహ్మణులు ఎప్పుడో సర్వనాశనం అయ్యేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని తిడితే ఏం లేదు, మాదిగలు అంటే చండాలు అంటే దుర్మార్గులు అంటే ఏం లేదు. మాదిగలు చండాలులు, ఈ చండాలులు అనే కులం ఎక్కడన్నా ఉందా గాడిదా? అది కులం కాదు కదా. నువ్వు గొల్లకురుమ వర్గానికి చెందిన వాడివై ఉండి మాదిగలు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. కొంపతీసి నీ జననంలో మాదిగల హస్తం ఉంది అని నమ్ముతున్నావా? నా కులం మీద కూడా నేను కొట్లాడి. నీ కులం ఏదో నువ్వు కొట్లాడితే నాకెందుకురా బాధ? నువ్వు నా కులాన్ని కదా దూషించావు, నా మత ఆచారాలను కదా దూషిస్తున్నావు. మేము కుర్మ కులం వాళ్ళము, మన ఇంట్లోకి మాలమాదిగలను రానియాల్సిన అవసరం ఉంది. మాలమాదిగలను నీ ఇంట్లోకి రానివ్వవలసిన అవసరం ఉందా? ఏం అవసరం? వాళ్ళను నీ ఇంట్లోకి రానివ్వడం తప్పు కాదు, రానిచ్చి తీరాలి. వాళ్ళు రావలసిన తప్పని పరిస్థితులు ఉన్నాయి అని అంటున్నావు. నీ మాట అర్థం అదే. ఏంటా తప్పని పరిస్థితులు? వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడితే మాదిగామెతోటి ఫౌండేషన్ వేయించిన, ఊరంతా అడ్డం తిరిగింది, అయినా నేను వినలే. నువ్వు ఎప్పుడు మాట చెబుతున్నావు? నెహ్రూ గారి కాలంలోనో ఇందిరాగాంధీ కాలంలోనో జరిగిన విషయాలు చెప్తున్నావు. అయ్యరు హోటల్లో సాంబారు కలిపేవాడు నువ్వు చెప్పిన ఆ 2 కులాలలో ఒకదానికి చెందినవాడు కాదా? మన హైదరాబాద్లో ఈ మధ్యన చాలా ఘనంగా పెట్టారు కదా సుబ్బయ్య హోటళ్ళు అని. ఆ సుబ్బయ్య గారు మరింత ముందుకు ఆలోచించి పార్సిల్ కౌంటర్లోనే ఒక రూమీ టోపీ పెట్టుకున్న వ్యక్తిని కూర్చోబెట్టారు. ఈ అంటరానితనాలు, ఈ అస్పృశ్యతలు మీ మెదళ్లలోనూ ఎక్కడో మారుమూల ప్రాంతాలలోనూ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఉండొచ్చు, మేము లేవు అనము. ఎట్లా ఉన్నాయి? 150 సంవత్సరాల క్రితం ఉన్నట్టున్నాయా? 50 సంవత్సరాల క్రితం ఉన్నట్టున్నాయా? మీరు కొన్ని వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇలాంటి రచనలు చేస్తున్నారు, వారి కోసమే మీరు పోరుబాట చేస్తున్నారు. అవునా? ఈయన చేసిన కృషి వలన ఏ బడుగు బలహీన వర్గాలకు లాభించింది? మహా అయితే ఆ బడుగు బలహీన వర్గాలలో చాలా మందికి తమ పక్క వారి మీద ద్వేషం పెరిగేలా చేయగలిగి ఉంటాడు అంతే. అంబేద్కర్ గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా కూడా మీకు ఆ బాధ్యతను అప్పగించిపోయారని మీరు అంటున్నారు. ఓకే, వాస్తవమే అనుకోండి. ఆడు చెప్పేస్తే వాస్తవం అయిపోద్దా? అంబేద్కర్ గారు పిలిచి ఒరే అవులయ్యా నువ్వు ఎలా చెయ్యి అని ఏమన్నా చెప్పారా? మహా అయితే ఈ పక్కన ముసలాయన కనబడుతున్నాడు కదా రామస్వామి, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన విధానాన్ని, అదే ఒక చిన్న పిల్లని పెంచుకొని పెళ్లి చేసుకోవటం, అటువంటిది ఏమైనా ఇతను పాటించి ఉండొచ్చు అంతే. అయితే మీరు ఇంతలా పోరాటం చేస్తుంటే మీ వర్గాల నుంచి మీకు మద్దతు లభిస్తుందా? ఎందుకు లభించదు? ఇదిగోండి ఇక్కడ ఈ పాపగారు ఉన్నారు కదా, ఈ ఔలా అయ్యల లాంటి వాళ్ళ కృషి ఫలితంగానే ఇటువంటి మానసిక స్థితి ఉన్న పాపలు పుట్టారు. ఇంకోలా అనుకోకండి, వారి కృషి ఫలితంగానే ఇటువంటి మానసిక స్థితి ఉన్న పాపలు వారి వారి తల్లిదండ్రులకు పుట్టారని నా ఉద్దేశం. ఎవరైనా రోజు నాకు ఎంతమంది మద్దతు చేస్తారని రచయిత రాయాడు. తన మనస్సులోని వికృత భావజాలాన్ని అందరికీ వైరస్ను పంచిపెట్టినట్టు పంచిపెట్టడానికి చూస్తాడు. నేను రాస్తూనే ఉంటాను, నా కలం ఆగకుండా నడుస్తుంటుంది. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోర్టులు, నాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. ఎప్పుడు ఈ తగాదాలు, పుస్తకాల మీద తగాదాలు రోడ్ల మీద నడువాయి. మొదటిసారి ఇంత చేస్తున్నారు వీళ్ళు. అవును, నువ్వు రాస్తూనే ఉంటావు. నువ్వు ఎవరి మీద రాస్తావు? నువ్వు ఎన్ని మాటలన్నా కిమ్మునక కుమ్మనక పడి ఉండే బ్రాహ్మణుల మీద, వైశ్యుల మీదే మాత్రమే రాయగలవు. క్షత్రియుల మీదో, కాపుల మీదో, కమ్మవారుల మీదో, రెడ్ల మీదో రాయగలవా? అట్లా రాయడానికి ఆ 2 గోళాకారపు కాయలు నీ దగ్గర ఉన్నాయా? ఉండవు, నాకు తెలుసు. ఆ విషయం నా ప్రేక్షకులకు తెలుసు,
నీ అభిమానులకి తెలుసు. మిత్రులారా, నా మాటలో నిజం ఉంది అని మీరు నమ్మితే గనక కనీసం ఒక 2 చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా ఆ విషయాన్ని తెలియచేస్తూ మీ కామెంట్ పెట్టండి. పనిలో పనిగా ఓ లైక్ కూడా కొట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.